తర్వాత రామలకన సీతామన బసియా. రామలకన సీతామన బసియా అంటే రాముడు లక్ష్మణుడు సీత ఎప్పుడు నీ గుండెల్లోనే ఉంటారు అని. సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చినాక ఒక రోజు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ గొప్పగా సత్కరించాలి అని డిసైడ్ అయ్యారు. వాళ్ళు చేసిన హెల్ప్ కి ఎన్ని సత్కారాలు చేసినా ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా వాళ్ళు చేసిన దాని ముందు పనికిరావు. కానీ వాళ్ళ వంతు అయినంత ఎంతో అంత చేద్దామా అనుకున్నారు. అట్లా రాముని సభలో ఒక్కొక్కరిని విడిచి వాళ్ళని గొప్పగా సత్కరించి మంచి మంచి బహుమానాలు ఇచ్చిరు. హనుమంతుని టర్న్ వచ్చినప్పుడు సీతారాములకు అర్థం కాలే అసలు ఏమి ఇయ్యాలి అని. హనుమంతుడు చేసిన దానికి వాళ్ళ జీవితాలు అంకితం చేసినా కూడా సరిపోదు. సీతారాములు హనుమంతుడు వాళ్ళ లైఫ్ కి ఎట్లొచ్చిండు, అసలు ఏం మాయలు చేసిండు అవన్నీ చెప్పిరు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఆ మాటలు విని షాక్ అయిపోయారు. సీతమ్మ సభ మధ్యలోకి వచ్చి తన మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ తీసి హనుమంతునికి ఇచ్చింది. హనుమంతుడు దాన్ని మొత్తం అబ్జర్వ్ చేసిండు, ముందు వెనకాల తిప్పి తిప్పి చూసిండు. కానీ ఏదో మిస్ అవుతుంది. హనుమంతుడు చేసేది ఆ సభలో ఎవరికి అర్థం కాలే. కానీ హనుమంతుడు ఆ నెక్లెస్ ని తిప్పి తిప్పి చూస్తుండు. ఆయన వెతికేది మాత్రం కనిపిస్తలేదు. అందులో నుండి ఒక డైమండ్ ఇరగొట్టి చూసిండు. అయినా కూడా ఏదో మిస్ అవుతుంది. ఆ డైమండ్ గట్టిగా కొరికి 2 ముక్కలు చేసి చూసిండు. అయినా కూడా మిస్ అవుతుంది. ఆ డైమండ్ పక్కన పడేసి ఇంకోటి చూసిండు. ఆ తర్వాత ఇంకొకటి. అట్లా ఆ నెక్లెస్ మొత్తాన్ని పడేసిండు. అందరూ కోపంతో ఏం చేస్తున్నావు అని అడిగితే నా సీతారాములు ఇంట్లో లేరు, ఇంకా దీనివల్ల నాకేం లాభం అని అన్నాడు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ సభలో ఒకడు ఇట్లా సీతారాముల్ని అన్నిట్లలో చూడాలి అనుకుంటే ముందు హనుమంతుని గుండెల్లో చూడాలి అని అన్నాడు. నెక్స్ట్ మినిట్ హనుమంతుడు సభా మధ్యలో రక్తంతో తడిసి ఉన్నాడు. తమ గుండెను చీల్చి సీతారాముని తమ గుండెల్లో చూపించిండు. హనుమంతుని గుండెల్లోనే కాదు, సీతారాముల గుండెల్లో కూడా హనుమంతుడు ఎప్పుడూ ఉంటాడు. రామలకన సీతామన బసియా. జై శ్రీరామ్. అనివార్యం హనుమా.